భారతదేశం మీద అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే రోజు రోజుకి కక్ష పెంచుకుంటూ పోతున్నాడండి. దీనికి నిదర్శనం తను తాజాగా తీసుకొచ్చిన రూల్ అండి. ఆ రూల్ ఏంటంటే H1B వీసాకి అప్లై చేయాలన్నా కానీ, లేదు ఇప్పటికే H1B వీసా వచ్చి 3 సంవత్సరాలు గడువు ముగిసిన తర్వాత మనం రెన్యువల్ చేయించుకుంటారు కదండి, అలాంటి వారికి ఎవరైనా సరే $100,000 పే చేయాలని కొత్త రూల్ తీసుకొచ్చాడండి. $100,000 పే చేసి మాత్రమే H1B వీసాకి అప్లై చేయాలి, అలాగే రెన్యువల్ కూడా చేయించుకోవాలని కొత్త రూల్ అయితే వచ్చిందండి అమెరికాలో. ఇది ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన రూల్ అండి. ఈ రూల్ వల్ల చాలామంది భారతీయ విద్యార్థుల మీద అయితే ప్రభావం చూపిస్తుందండి. ఎలాగంటే $100,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 88 లక్షలు, అటుగా ఇటుగా 88 లక్షలు. 88 లక్షలు పే చేయాలంటే కొత్తగా ఫ్రెషర్స్గా వచ్చి జాబుల్లో జాయిన్ అయిన వాళ్ళకి కంపెనీలు వాళ్ళ మీద ఒక్కొక్క ఉద్యోగి మీద H1B వీసా కోసం సంవత్సరానికి, అది కూడా ఒక సంవత్సరానికి మాత్రమేనండి ఇక నుంచి మనకి గడువు ఇచ్చేది. ఆ ఒక సంవత్సర కాలానికి 88 లక్షలు పే చేయాలంటే ఏ టెక్ కంపెనీ కూడా ముందుకు రాదండి. అలాగే ఆల్రెడీ ఇప్పటికే జాబులు చేస్తూ H1B వీసాలు ఉన్న వాళ్ళకి ఇక నుంచి ఒక సంవత్సర కాలానికి $100 పే చేయాలన్నా కానీ ఈ కంపెనీలకైతే చాలా భారంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఉద్యోగులు ఉంటారు. అలాగా ఆ ఉద్యోగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి $100,000 పే చేయాలంటే ఫారినర్స్కి చాలా కష్టం అండి. హై ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, అది ఎక్కువ హయ్యర్ పొజిషన్లో ఉండి ఎక్కువ శాలరీలు తీసుకుంటున్న వాళ్ళకైతే కంపెనీలు పే చేస్తాయండి. ఈ మామూలుగా $50,000, $100,000, అలాగే $40,000, $20,000కి మన ఇండియన్స్ చాలామంది అయితే జాబులు చేస్తున్నారండి. వాళ్ళకి శాలరీ కంటే కూడా H1B వీసాకే ఎక్కువ ఖర్చు అవుతుందండి. సంవత్సరానికి 88 లక్షలు అక్కడ కట్టి ఉండే కంటే వాళ్ళకు వచ్చేదే శాలరీ మంత్లీ వస్తే ఇండియన్ కరెన్సీలో 4 lakhs లేదా 5 lakhs వచ్చిందండి. వాళ్ళు చాలా పొదుపుగా ఉండి తిని తినక కూడబెట్టుకొని ఆ ఉద్యోగాలు అయితే చేస్తున్నారండి. అలాంటి వాళ్ళు అక్కడ అమెరికన్ ప్రభుత్వానికి సంవత్సరానికి 88 లక్షలు కట్టి ఇంకా వాళ్ళకి ఏం మిగులుతుందండి? వచ్చేదే 5 lakhs, 6 lakhs అలా కూడా వస్తుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు సంవత్సర కాలం మొత్తం జాబ్ చేసినా కానీ ఈ H1B వీసా కట్టడానికే సరిపోదు వాళ్ళకి వచ్చే శాలరీ. అలా అని వీళ్ళ మీద కంపెనీలు కూడా కట్టవండి. ఎందుకంటే కంపెనీలకి శాలరీ ఇచ్చేదే 60 lakhs, 70 lakhs అయితే H1B వీసాకి 80 lakhs, 80 lakhs, 90 lakhs పే చేయాలంటే వాళ్ళు పే చేయరు. అలాంటి వాళ్ళందరినీ స్వదేశాలకు పంపించాలని ట్రంప్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుందండి. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలన్నీ అమెరికన్స్కి దక్కాలని ట్రంప్ కుట్ర చేశాడు. ఈ H1B వీసాకి ఇంత అమౌంట్ కట్టలేక అందరూ వాళ్ళ జాబులన్నీ వదిలేసుకొని వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలన్నీ అమెరికాలో వాళ్ళకి మాత్రమే వచ్చేటట్లు, అమెరికన్స్కి మాత్రమే వచ్చేటట్లు ట్రంప్ ప్లాన్ చేసి మరీ ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే తెలుస్తుందండి. కానీ ఇది భారతీయ విద్యార్థుల మీద అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుందండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఖర్చు పెట్టుకొని మరీ వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించారండి. వాళ్ళు ఎన్నో ఆశలతోటి వెళ్ళారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్లయిందండి ఈ ట్రంప్ కొత్త నిర్ణయం అయితే. ఇంకా ఏమేం కొత్త రూల్స్ తీసుకొస్తాడో, ఇంకెంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అనేసి భారతీయులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 1 లక్ష రూపాయలు కనుక ఇండియా పంపించాలంటే 5% ట్యాక్స్ కట్టాలని
కొత్త రూల్ అయితే తీసుకొచ్చాడండి. అలాగే H1B వీసాల మీద కూడా ఈ రూల్ తీసుకొచ్చాడు. ఇంకా ఎటువంటి కఠిన నిర్ణయాలు ట్రంప్ తీసుకోకూడదని ఆశిద్దామండి మనం అందరం అయితే. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ట్రంప్ తీసుకొచ్చిన తాజా నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.